అని ఇప్పుడు ఉన్న హాస్టల్స్ సరిపోవట్లేదు కాబట్టి అరాకొర ఉన్న హాస్టల్స్ కూడా డబల్ చేద్దామనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఈ 5 గ్యారంటీస్ కి ఈరోజు మాకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ ఇప్పటి వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాం. 6 గ్యారంటీల్లో 500 సిలిండరే గాని బస్ ఫ్రీ ట్రావెలే గాని ఇదే కాకుండా 200 యూనిట్స్ కరెంటే గాని దాంతో పాటు ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే 10 లక్షల ఆరోగ్యశ్రీ గాని 2500 వాళ్ళ ఖాతాలో గాని ఇందిరమ్మ ఇండ్లే గాని ప్రతి ఒక్కటి కూడా మహిళలకి పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని. అది అమల్లో సాధ్యం కాదు అని చెప్పిన ఈ బీఆర్ఎస్ పార్టీకే గాని బీజేపీ పార్టీకే గాని 100 రోజుల్లో ఇవన్నీ హామీలు డిక్లేర్ చేసి అమలు కావడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నామని కాకుండా అమలు చేసి చూపించాం. అమలు కావు అని చెప్పిన వాళ్ళకి చెంపపెట్టుగా ఈరోజు ముందుకు తీసుకొచ్చాం. మహిళలకు ఎప్పుడు కూడా పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజలు ఈరోజు నిజంగా కూడా చిన్న కార్మికులు, చిన్నగా వ్యాపారస్తులే గాని చిన్న ఉద్యోగాలే గాని ఇంట్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క మహిళకి ఈ 1,00,000 రూపాయలు అనేది చాలా పెద్ద వెసులుబాటు కల్పిస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 1,00,000 రూపాయలు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా మహిళలను నిర్లక్ష్యం చేసింది. మా రక్షణ కూడా కరువైంది. మీరు గతంలో చూసినట్టయితే ఇప్పుడు గాని ముందు కూడా గాని ఎక్కడ కూడా మా మహిళా రక్షణకు పెద్దపీట అనేది వేయలేదు. బీజేపీ ప్రభుత్వం వెయ్యదు కూడా అనుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ మహిళల పైన చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించారు. ఈ రోజు మళ్ళీ బీజేపీ పార్టీకి కూడా ఇంటికి పంపించే అవకాశం వచ్చింది. ఈ రోజు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లకి ఆదానికి అంబానీలకు దోసి పెడుతున్న వాళ్ళు మహిళల పట్లకు వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది? ఎందుకు ఇప్పటి వరకు 33% రిజర్వేషన్ బిల్లు అమల్లోకి నోచుకోలేదు? వచ్చింది పార్లమెంట్ లో గాని అది నిజంగా పూజ చేయడానికి మాత్రమే పెట్టినట్టు ఆగమేఘాల మీద 33% పార్లమెంట్ లో బిల్లు పెట్టి మాకు ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ నోచుకోని బిల్లు డీలిమిటైజేషన్ అని చెప్పి కాస్ట్ సెన్సస్ అని చెప్పారు. కానీ ఈ 1,00,000 రూపాయలు ఇవ్వడానికి ఎక్కడ కూడా కాస్ట్ సెన్సస్ అనేది లేదు. ఎట్లాంటివి కూడా ఇది ఆచరణలోకి తేవడానికి ఏ కండిషన్ కూడా అవసరం లేదు అని రాహుల్ గాంధీ గారు తెలియజేశారు. మాకు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికే గాని ఖర్గే గారికే గాని రాహుల్ గాంధీ గారికే గాని ప్రియాంక గాంధీ గారికే గాని ప్రతి ఒక్కరికి కూడా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంది. కాబట్టి 50% మీరు చూస్తున్నారు లోకల్ బాడీస్ రిజర్వేషన్ కూడా మేము తీసుకొచ్చినవే. బీజేపీ చేసింది ఏంటి అని చెప్పి నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను. మోదీ గారి ప్రభుత్వం పెద్దవాళ్ళకే పెద్దపీట వేసింది కానీ ఎక్కడ కూడా మహిళలకు పెద్దపీట వేయలేదు. ఇందుకే 50% సగభాగం ఉన్న మేము ఈరోజు నిజంగా కూడా జనాభాలో పూర్తి హక్కులు మాకు లభించట్లేదు. కాబట్టి 50% కాంగ్రెస్ పార్టీ రాగానే గవర్నమెంట్ జాబ్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో కూడా 50% పెట్టి మేము పెద్దపీట వేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మా అధికారానికి సంబంధించి మా హక్కులు కాలదోస్తున్నారు. కాబట్టి ఈరోజు చూసినట్టయితే బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు వీళ్ళందరూ ఈరోజు ఏ విధంగా మహిళల పైన అత్యాచారాలు, లైంగిక వేధింపులు, ఈరోజు కిడ్నాప్లు, ఈరోజు రేప్లు, మర్డర్లు చేసిన వాళ్ళందరికీ కూడా ఎఫ్ఐఆర్లు కూడా కల్పించకపోతే సుప్రీంకోర్టు మొట్టికాయలు పెడితే గాని వాళ్ళు ఇక్కడ కేసు రిజిస్టర్ చేసే పరిస్థితి లేదు. కేసు రిజిస్టర్ అయినా కూడా అది ముందుకు జరుగుతలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటారు, 33% రిజర్వేషన్ అంటారు. ఎక్కడ కూడా ఇవేవి కూడా అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చుకుంటూ ఈ రోజు అట్లాంటి వాళ్ళని బర్తరఫ్ చేయకుండా ఎక్కడ కూడా బీజేపీ పార్టీ వాళ్ళు పెద్దపీట వేసి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు చూడండి. ఇది చాలా సిగ్గుచేటు. లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా నేను చెప్పాను, వాళ్ళని బర్తరఫ్ చేయాలని చెప్పి మోదీ గారికి బీజేపీ గవర్నమెంట్ కి మేము ఆల్రెడీ చెప్పి ఉన్నాం. కానీ బర్తరఫ్ చేయకపోగా వాళ్ళని వెంట పెట్టుకొని తిరుగుతున్న ప్రధానమంత్రిని ఏమనాలో మరి తెలియదు. వారు గౌరవమైన పొజిషన్ లో ఉండి ఈరోజు ప్రధానమంత్రి గారు ఇట్లాంటి చర్యలు పాల్పడుతున్న మంత్రులకు ఎవరికి కూడా టికెట్లు ఇవ్వద్దు లోక్సభలో అని చెప్పి కూడా మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ అట్లాంటి వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేస్తుంది. కాబట్టి మహిళా సోదరుమణులందరూ కూడా గమనించాలి, ఎక్కడ కూడా బీజేపీకి ఓటు వేయొద్దు అని చెప్పి మళ్ళొకసారి ఇక్కడి నుంచి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలియజేస్తున్నాం. మన హక్కులు కాల రాస్తున్నారు కాబట్టి మీ అందరికీ మేము ఇదే చెప్తున్నాం. ఒకటే వినియోగించుకోండి. కాంగ్రెస్ పార్టీ హామీలు చెప్పదు, చెప్తే చేస్తుంది. ఈ రోజు మీరు 6 గ్యారంటీలు లబ్ధి పొందుతున్నారు. అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా హాస్టల్స్ ప్రతి జిల్లాలో, అదే కాకుండా వేతనం సంబంధించే గాని వాళ్ళ హక్కులకు సంబంధించే గాని
వాళ్ళకి ₹1,00,000 ఇచ్చే విషయంలోనే కానీ ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ విషయమే కానీ పంచాయత్లో వాళ్ళ అధికారుల విషయాలు కానీ ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆలోచించాలి ప్రతి ఒక్క మహిళా కాంగ్రెస్ సోదరుమని. ఎందుకంటే బీజేపీలో మీరు కోల్పోయింది ఏంటి, కాంగ్రెస్ పార్టీలో మీకు వస్తుంది ఏంటి అనేది. ఎందుకంటే ఈరోజు ఏది కూడా ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఈ రోజు నేను చూస్తున్నాను పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తున్నారని, పెంచిన ఎంత తగ్గిస్తున్నారు ఎంత, ఒక్కసారి అందరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. మహిళా కాంగ్రెస్ సోదరమనిలే కాదు ప్రతి ఒక్క మహిళ ఈ రోజు లబ్ధి పొందాలి అంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా హస్తం గుర్తుకు ఒకసారి ఓటేసి లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిపిస్తే ఇవన్నీ కూడా మేము రాబోయే కాలంలో మహిళలకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నాం. మీరు ఒక్కటి ఆలోచించాలి, మన పిల్లలు సేఫ్ సెక్యూర్ గా ఉండాలి, వాళ్ళకి సెక్యూరిటీ కానీ వేధింపులు తగ్గాలి, ఈ రోజు స్పెషల్ అమెండ్మెంట్స్ రావాలి పార్లమెంట్ లో అంటే ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు కాంగ్రెస్ తోనే సాధ్యపడుతుంది, బాగుంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. సో ప్రతి దగ్గర మన హక్కుల కోసం మనం పోట్లాడకుండానే కాంగ్రెస్ పార్టీ ఇప్పిస్తానన్నప్పుడు మీకు ఈ రోజు ఆ రైట్స్ అన్ని బీజేపీ పార్టీ ఫోర్ఫిట్ చేస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మహిళా కాంగ్రెస్ సోదరుమణులందరికీ కూడా ఈ వేదికగా చెప్తున్నాను. ఇదే కాకుండా ఈ 5 హామీలు మీకు రావాలి అంటే ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఆశిస్తున్నాం. భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని కోరుకుంటూ అందరికీ పెద్దపీట వేసి రేపొద్దున మన పిల్లలందరూ కూడా మంచి చదువులు చదువుకోవాలి. ఫీ రియంబర్స్మెంట్ తో పాటు ప్రతి ఒక్క మహిళకి పెద్దపీట అంటే కాంగ్రెస్ పార్టీ వేస్తుంది కాబట్టి మీ అందరికీ ఈ వేదికగా ఈ 5 న్యాయ గ్యారంటీల నినాదంతో ఏదైతే మేము ముందుకు వస్తున్నామో మీరు స్వాగతించాల్సిందిగా ఒకసారి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.